నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆశ్వయుజ మాసం ప్రారంభం కాబోతోంది. ప్రారంభం అవుతూనే అత్యంత వైభవంగా అమ్మవారి దేవి నవరాత్రులు రావటం, అమ్మవారిని కొలుచుకోవటం ఇంకా చాలా బాగుంటాయి. 10 రోజులు కూడా బ్యూటిఫుల్ గా. మరి ఎప్పుడెప్పుడు మీ ఆధ్వర్యంలో జరుగుతుందో అమ్మవారికి సేవ అనేది ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాము. ఎప్పుడైతే లాస్ట్ టైం అంతకుముందు గోత్రనామాలు ఇచ్చుకున్న వాళ్ళు కూడా నిన్న కూడా మెసేజ్ చేశారు, ఇవాళ కూడా వచ్చింది, ఏమంటే స్టార్ట్ అవుతున్నాయా అంటే ఎంత నమ్మకంతో ఉన్నారు, ఎంత చక్కగా జరుగుతుంది అని. మనం లైవ్ కూడా ప్రతిరోజు ఎలాగో లైవ్ ఉంటుంది, ప్రసాదాలు కూడా అలాగే అందుతూ ఉన్నాయి. సో డెఫినెట్ గా బోల్డ్ అంత నమ్మకం మాకు అక్కడైతే. పనులు అవ్వటం, మనం వీడియోస్ కూడా చేసాం. అమ్మవారిని సేవించుకున్న తర్వాత ఎట్లా వాళ్ళ కోరికలు ఎలా తీర్చుకున్నారు అనేది కూడా ఎన్నో సార్లు జరిగింది. మరి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి దేవీ నవరాత్రులకి మీ ఆధ్వర్యంలో ఏం జరగబోతోంది అక్క? అమ్మవారి ఆధ్వర్యంలో అని చెప్పాలి. అది మీ విఘ్నత, వినయం. నిజంగా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను అసలు చేయగలుగుతానా అన్న సంశయంలో ఉన్నప్పుడు అమ్మవారి ఆ శక్తిని ఇచ్చి, అటు ఆర్థికంగా కావచ్చు, ఇటు ఆరోగ్యపరంగా కావచ్చు, ఎట్లయినా కానీ అసలు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇటు ఆరోగ్యం కూడా చాలా ఇబ్బంది పెట్టింది కదా. ఎలా చేయాలా అని అనుకున్నప్పుడు అమ్మవారు తలుచుకుంటే ఎంతసేపు అని చెప్పి ముందుకు వెళ్ళడము, అలాగే చక్కగా చేసుకోవడం అనేది జరిగింది. నిజంగా అప్పుడు అమ్మవారు చేస్తుందా లేదా అని ఆవిడే పరీక్ష పెట్టాలి, ఆవిడే పాస్ చేయాలన్నమాట. అవును, అలా మనకు అనిపించింది. ఎందుకంటే ఈసారి మన అదృష్టవశాన శ్రీ విద్యోపాసకులు చక్కగా వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి ఆయన అంతా కూడా మంత్రానుష్ఠానం అంతా కూడా నేర్చుకొని ప్రతిదీ చాలా కేర్ఫుల్గా అన్నమాట. అంటే అమ్మవారికి ఏమేమి చేయాలి, రాజశ్యామల అమ్మవారికి హోమ ద్రవ్యాలు ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఇది ఉండాలమ్మా, ఇది ఉండాలి, ఈ టైంలో ఇలా చేయాలి అని చెప్పి. అలాంటి ఆయన ఆధ్వర్యంలో మనం చేయడం అనేది మన అదృష్టంగా భావించాలి. వారి పేరునది తెలుసుకోవచ్చు? తప్పకుండా చెప్తాను. మృత్యుంజయ శర్మ గారు అని చెప్పి మనకి మన్నేగూడలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లోనే పక్కకి స్థలం తీసుకొని రాధాకృష్ణుల గుడి కూడా నిర్మించారు. ఎంత బాగుంటాడంటే ఆ కృష్ణుడిని చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు అన్నమాట. నువ్వు గుర్తుకొచ్చి నీ దండం కూడా మీకు చూస్తాను. అంటే నిన్న కూడా ఆయనతో నేను మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే నేను మీకు అందరికీ చెప్పాను, నేను 17 సంవత్సరాలకే నేను శ్రీ విద్య ఉపాసన స్టార్ట్ చేశాను, మంత్రదీక్ష తీసుకున్నానని చెప్పా కదా. అప్పుడు నాకు ఇచ్చిన మంత్రం ఏంటో తెలుసా? రాధాకృష్ణుల మంత్రం. ఎట్లా డెస్టినీ లీడ్ చేస్తుందంట చూసారా. చాలా రోజుల నుంచి నాకు ఎవరైనా అంటే తీసుకోవాలి ఆ మంత్రం, మళ్ళీ అమ్మవారిది ఏదన్నా ఇస్తారా అనేది ఆలోచించాలి అని చెప్పి నేను అనుకున్నప్పుడు మొన్న రాధాష్టమి గురించి చదువుతూ ఉంటే అసలు అమ్మవారు ఎలా డిజైన్ చేశారు, కృష్ణుని ఎలా వచ్చారు శ్రీకృష్ణ భగవాన్లు అని చెప్పి ఆ ఘట్టం అంతా ఉందన్నమాట దాంట్లో. అప్పుడు అనిపించింది, అయ్యో అమ్మవారి మంత్రం అందులో రాధా అమ్మవారిది కూడా నామం ఉంటుంది అనమాట ఆ మంత్రంలో. వచ్చినప్పుడు ఆ అమ్మవారు కూడా మనకి అప్పుడే ఇచ్చినట్టు కదా. ఇన్నాళ్ళు ప్రత్యేకంగా కావాలని నేను కోరుకోవడం అనేది అది నా ఆలోచన తప్పు అని చెప్పి నాకు అర్థమైంది అనమాట. అది ఎప్పుడైతే అర్థమైందో ఈ పీఠానికి నేను అప్పుడు వచ్చాను. సో ఏం క్రతువులు జరగబోతున్నాయి, ఎప్పటి నుంచి మొదలు కాబోతున్నాయి, ఎన్ని రోజులు ఉండబోతున్నాయి, ఇవన్నీ ఒకసారి చెప్తారక్క? నేను చెప్తాను. ఈసారి మాత్రం మీకు చూసి చెప్తాను అనమాట. ప్రిపేర్డ్ గా రాసుకుని ఏ రోజు ఎప్పుడవుతుంది అనేది. అంటే 10 రోజులు అయితే బాగానే గుర్తుంటాయి కానీ 9 నుంచి రాత్రి 9 వరకు పూజలు ఈసారి. ఏమిటక్క స్టూడియోకి రాదలుచుకోలేదా మీరు? ముందే వచ్చి చెప్పేస్తాను. ముందు మనకి ఆశ్వయుజ మాసంలో అమ్మవారి సేవ ఇంపార్టెంట్. ఈ నవరాత్రులు మనం అసలు మామూలుగా చేసుకోవట్లేదు, దద్దరిల్లిపోతాయి అంతే. చెప్పండి అక్క, మనకి ఇప్పుడు అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మనం చెప్దాము. ఆ రోజు ఏమేమి జరుగుతాయి అనేది మళ్ళీ కూడా చెప్తాను నేను. అలాగే
2వ తారీఖు నుంచి మనం 11వ తారీఖు వరకు చేసుకుంటున్నాం 9 రోజులు. 2వ తారీఖు అమావాస్య నుంచి మొదలు. అమావాస్య తర్వాత నుంచి. అమావాస్య తర్వాత పాడ్యమి తిథి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 2వ తారీఖే స్టార్ట్ చేసి 11వ తారీఖు వరకు చేసుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ గణపతి మహాసౌర సహిత చండీ యాగము అని మీకు నేను చూపిస్తాను. చండీ యాగం అని చెప్తున్నా, యాక్చువల్గా నా మనసులో ఉన్నది శతచండీ యాగం అని ఆయన రాసేశారనమాట. ఇవాళ పొద్దున నేను ఇట్లా చెప్దామండి అది చెప్తానని నేను చెప్పినప్పుడు అనుకోకుండా శతచండీ యాగం అని రాసుకున్నాము. మరి అంతవరకు చేయగలుగుతామా మనము అనేది ఒక డౌట్గా ఉంది. అంటే మరి పర్వాలేదులేండి చండీ యాగం అని చెప్తానని చెప్పి మళ్ళీ నేను అన్నాను, అసలు శతచండీ యాగం అంటే ఎంత ఖర్చు అవుతుందండి మనకి, అంటే ఋత్విక్కులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా, అంటే ఇంత అవుతుందండి అని చెప్పడం, అమ్మవారి అడ్జస్ట్ చేస్తారులేండి నాకు ఆ నమ్మకం ఉంది, ముందుకెళ్ళిపోదాము, మీరు రాసిందే చేద్దాము, మీరు రాసిందే చేద్దాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు శతచండీ యాగం అని అంటే 4 వస్తారనమాట. 4 12 సార్లు చదువుతూ వెళ్ళిపోతారు రోజుకి. శతచండీ కంప్లీట్ అయిపోతుంది. చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది, అద్భుతం. అది అమ్మవారే రాయించారు అనుకోవాలి. కాబట్టి మనకి ఏం జరుగుతుంది 2వ తారీఖు ఏం చేస్తాము అని అంటే గణపతి పూజ, పుణ్యావచనం, అలాగే పంచగవ్య ప్రాసన ఉంటుంది, అలాగే అంకురార్పణ, దీక్షాధారణ, కలశ స్థాపన, అలాగే లలితా వారాహి అర్చన ఉంటుంది అనమాట ఫస్ట్ రోజు. అలాగే మనకి ప్రతిరోజు తిథి ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తాం. ఏ తిథి ప్రకారంగా ఏం చేస్తే వస్తుంది అనేది కూడా నేను వివరంగా చెప్తాను, మీరు అన్ని వినండి తెలుసుకోండి. అలాగే మనం ఇక్కడ శ్రీ మంత్రిని రాజశ్యామల దండిని వారాహి సహిత లలితా మహాత్రిపుర సుందరి అమ్మవార్లకి మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ముగ్గురు దేవతలకి నిత్య సహిత లలితా మహాయాగము అని ఉంటుంది అనమాట. మీకు లలితా సహస్రనామంలో మహాయాగ అనేది ఒక నామంతో వస్తుంది. ఆ మహాయాగం అంటే ఏంటి అనేది వీళ్ళ గురువు గారు ఈయనకు చెప్పడము, దాని ప్రకారంగానే మనం చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం తిథి ప్రకారంగా మనం ఏం చేస్తాం, ఇక్కడ చూసావా నువ్వు, ముందు గణేశుడి నవరాత్రులు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే షోడశ నిత్యా తంత్రంలో తిథి నిత్యా గాణేసి విద్యలు అనేది ఉందన్నమాట. అమ్మవారు అంటే ముందు గణపతిని పంపించి రెడీ చేస్తారు అనమాట, ఆవిడ ప్రకృతిని అలర్ట్ చేస్తారు. తర్వాత మనకి ఆశ్వయుజ మాసం, మనం ఇప్పుడు పాడ్యమి రోజు కామేశ్వరి నిత్య అంటే శుద్ధ పాడ్యమి లేక కృష్ణ అమావాస్య తిథుల్లో ఈ సాధన చేయాలి. ఈ సాధనతో శారీరక మానసిక ఆరోగ్యాలు పొందవచ్చు మొదటి రోజు. అలాగే భగమాళిని నిత్య అంటే శుద్ధ విద్య రెండో రోజు. ఈ సాధన వల్ల సమ్మోహనం, శత్రుజయం, స్త్రీలు సుఖ ప్రసవం, అంటే ఇంకోటి ఏంటి మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆ ప్రాబ్లమ్స్, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి అన్నమాట. శత్రువుల నుంచి కూడా రక్షణ. అలాగే నిత్య క్లీన్న నిత్య అంటే శుద్ధ తదియ రోజు అన్నమాట. ఇప్పుడు ఈ సాధన చేసుకుంటే ఏంటంటే కుటుంబ సఖ్యత పొందవచ్చు. అలాగే భేరుండా నిత్య అంటే చవితి రోజు కంటిన్యూగా వెళ్తూ ఉంటాయి మీరు, ఇంకా ఆరోగ్య ప్రాప్తి, విషహరణ ఫలాలు పొందవచ్చు. అలాగే వహినివాసిని నిత్య అంటే పంచమి రోజు అనమాట, మనకు చాలా ఇష్టమైన రోజు. అప్పుడు ఏంటంటే శరీర దీప్తి, లోకజయం. అలాగే మహావజ్రేశ్వరి నిత్య అంటే షష్ఠి నాడు అనమాట. ఈ సాధనతో గ్రహదోష నివారణం జరుగుతుంది. అలాగే శివదూతి నిత్య అంటే సప్తమి రోజు, కృష్ణ నవమి తిథిలో ఈ సాధన చేయాలి. ఈ సాధనతో కుసంస్కార హవనం, ధర్మార్థ ఇచ్ఛాపూర్తి పొందవస్తుంది. అలాగే త్వరిత నిత్య అష్టమి నాడు, ఇది కూడా మనకు చాలా ఇష్టం. సాధనతో ఆరోగ్యం, విద్య, ధనం, తేజస్సు పొందవచ్చు. ధనం అందుకే మరి మనం అప్పుడు లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం 8 దీపాలు పెట్టండి, అష్టమి నాడు 8 దీపాలు పెట్టండి అని చెప్పేది అదే అన్నమాట, ప్రామాణికం ఇదే. అలాగే మనం కులసుందరి నిత్య అంటే నవమి రోజు, ఆత్మరక్షణ, ధనం, పాండిత్యం మీ సొంతమవుతుంది. నిత్యానిత్య శుద్ధ దశమి, ఇప్పుడు అష్టసిద్ధి, శారీరక బలం పొందవచ్చు. నీల పతాక నిత్య ఉద్యోగ ప్రాప్తి, న్యాయస్థాన జయము అంటే మీ కోర్టు కేసెస్ ఏమన్నా ఉంటే గనక, ఉద్యోగం లేకుండా ఇబ్బంది పెడుతుంటే గనక తప్పకుండా మనకి ఈ పూజ అనేది ఫలిస్తుంది అనమాట. అలాగే విజయానిత్య సర్వకార్య సిద్ధి. అలాగే సర్వమంగళ నిత్య అంటే ఇప్పుడు 13 దాకా వెళ్ళిపోయాను నేను. యాక్చువల్గా అందరూ కూడా ఏం చేస్తారు అని అంటే శ్రీ విద్యోపాసనలో
ఏం చేస్తారు అని అంటే 1వ తారీఖు నుంచి అంటే పాడ్యమి నుంచి మొదలుకొని పౌర్ణమి దాకా కూడా 15 రోజులు చేస్తారు. మనం ఇక్కడ 9 వరకు చేస్తున్నాం అంటే కులసుందరి విద్య వరకు చేస్తాం అన్నమాట. ఓకేనా? అయితే చేసినప్పుడు ఏం చేస్తాము, మీకు ఇంకా చాలా ఉంది. చేసినప్పుడు మరి ఇదంతా చేస్తారు కదా, మరి ఆ 15 రోజులు వదిలేస్తారంటే వదలం, చేసుకుంటూ వెళ్తాము. 15వ రోజు పౌర్ణమి రోజు మహాపూర్ణాహుతి కూడా చేస్తాము. ఆ రోజు కూడా మళ్ళీ లలిత అమ్మవారికి, మళ్ళీ వారాహి అమ్మవారికి, శ్యామల అమ్మవారికి కూడా హోమాలు ఉంటాయి ఆశ్వయుజ పౌర్ణమి రోజు. అయితే ఇది కాకుండా మీరందరూ కూడా శ్రీనివాస విద్య అని వినుంటారు. అంటే ఏంటక్క? అంటే ఏంటి అని అంటే స్త్రీ సూక్తంతోనూ పురుష సూక్తంతోనూ మనం నెల రోజులు పూజ చేసుకుంటాం అన్నమాట అమ్మవారికి. మారేడు దళాలతో అమ్మవారికి శ్రీచక్రం ఉంటుంది కదా, అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి అర్చన చేసుకొని ప్రతిరోజు మారేడు దళాలు నానబెట్టిన నీటితోనే స్నానం చేయాలన్నమాట. మారేడు సమిధలు ఉంటాయి కదా, మారేడు చెట్టు కర్రలే సమిధలుగా ఉపయోగించాలన్నమాట. శ్రీ విద్యలో హోమం కూడా శ్రీనివాస విద్య ప్రతిరోజు హోమం ఉంటుంది. ఇంట్లో చేసుకోవడం అనేది కష్టం చాలా. చేసుకుంటే ఎలాంటి ధనంకి సంబంధించిన ఇబ్బందులు కూడా అన్ని తొలగిపోతాయి పద్మిని. ఇంకోటి చెప్పేది ఏంటి అంటే తరతరాలు వరకు 8 తరాల వరకు మినిమంగా ధనంకి లోటు ఉండకుండా ఉంటారు. అయ్య బాబాయ్, ఇది జరుగుతుందా ఇప్పుడు ఈ అమావాస్యకి మనం ఇప్పుడు ఈ పూజలోనే మనం స్టార్ట్ చేసేసి నెల రోజులు చేయిస్తున్నాం. ఓకే, అయితే ఆశ్వీజ పాడ్యమి నుంచి అమావాస్య వరకు, ఆశ్వీజ అమావాస్య వరకు జరుగుతుంది అంతేనా? అంతే, నెల రోజుల పాటు వీటితో పాటుగా. అద్భుతం. కాబట్టి నెల రోజులు పూజ జరుగుతుందమ్మా ఈ గోత్రనామాలు ఇచ్చుకున్న వాళ్ళకి. ఆశ్వీజ మాసం శ్రీనివాస విద్య చాలా మంది ఏంటంటే భయపడతారు కూడా పద్మిని, ఇంట్లో కూడా చేయనివ్వరు అన్ని పూజలు కూడా. ఎందుకు ఇవన్నీ అని చెప్పి, ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ పూజలు, ఎవరు చెప్పారు అది ఇది అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఉపయోగపడుతుంది ఈ నెల రోజులు. అంటే ఇప్పుడు గోత్రనామాలకు కట్టిన వాళ్ళకి శ్రీనివాస విద్య అంటే మొత్తం నెల రోజులు గోత్రనామాలు చదువుతారా? నెల రోజులు ప్రతిరోజు నేను ఎవరికైనా కూడా ఏం చెప్తాను అంటే ప్రతిరోజు గోత్రనామాలు చదవాలంటే ప్రతిరోజు ఇంట్లో మీరు చేసుకుంటే కూడా షోడశోపచార పూజ చేసుకుంటారు కదా, అమ్మవారి కలసం పెట్టుకునే వాళ్ళకి ఉంటే పెట్టుకోండి, లేదు అంటే ఫోటో పెట్టుకున్నా రోజు చెప్పాల్సిందే. ఎందుకంటే ఏ రోజు తిథి మారిపోతుంది కదా. నిన్నటి తిథి నాడు నువ్వు సంకల్పం చేసావు, మరి ఇవాళ తిథి నాడు ఎవరు సంకల్పం చేయాలి? చేయాలి కదా, మరి చేస్తారు. అయ్యో బాబోయ్, చాలా పెద్ద ప్రోగ్రామ్, మామూలు విషయం కాదు. లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా, చాలా అందంగా మన పద్మారావు నగర్ లో, మన స్కందగిరిలో జరిగింది. దానికి ప్రతిఫలమే ఈ ఇయర్ ఇంత బ్యూటిఫుల్ గా జరగడానికి పునాది అయ్యిందేమో అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర్ దగ్గర అందులో మనం పరమాచార్య గారి ఆధ్వర్యంలోనే చేసుకున్నాం అనిపిస్తుంది. ఆయన ఉన్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఈ సంవత్సరం ఇంకా వైభవంగా జరుపుకోబోతున్నాం కాబట్టి ఇక ప్రసాదాల గురించి కూడా అడుగుతారు. ప్రసాదాల రూపంలో ఏం అందుతుంది గోత్రనామాలు ఇచ్చుకున్నాం మనం. ఇంకోటి ప్రతిరోజు 9 నుంచి 10 వరకు పూజలు జరుగుతాయని చెప్పాం కదా, అదేం చేస్తామనేది చెప్తా. ఉదయం 9కి గణపతి ఆవరణార్చన, ఆవరణ దేవతా హోమము, లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమము, హరిద్రా గణపతి మూలమంత్ర హోమము జరుగుతుంది. 10కి శ్రీనివాస విద్య జరుగుతుంది. 11కి లలిత ఆవరణ దేవతా హోమములు, నిత్య హోమములు ఆ రోజు అంటే లలితా మూలమంత్ర హోమాలు అవి ప్రతిరోజు జరుగుతున్నాయి. అలాగే మనకి 12:30కి రాజశ్యామల ఆవరణ దేవతా హోమము, మాతంగి మహావిద్యా హోమము, రాజశ్యామల మూలమంత్ర హోమము జరుగుతుంది. 4:30కి షడన్మాయి హోమాలు జరుగుతాయి. 6కి చండీ హోమం ఉంటుంది, అంటే దుర్గా సప్తశతి చదువుతూ ఉంటుంది. అలాగే 7:45 వారాహి ఆవరణ దేవతా హోమములు, మూలమంత్ర హోమము జరుగుతుంది. 9కి పరాంబ ఆవరణ దేవతా హోమము, మూలమంత్ర హోమము జరుగుతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ మనకి ఎవరు చేస్తున్నారు ఇది అనేది మనం చెప్పుకోవాలి. మృత్యుంజయ శర్మ గారి నిర్వహణలో జరుగుతుంది. ఆయన ఇంటి పేరు పోగులకొండ. అద్భుతం. అలాగే ఆయన గురువు గారి పేరు పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారు అని చెప్పి ఆయన గురువు గారు అనమాట. ఆయనకి యజ్ఞేశానందనాథ అని చెప్పి పేరిచ్చారనమాట. అద్భుతం. నెల రోజుల పాటు జరిగేటటువంటి అద్భుతమైనటువంటి క్రతువులు మొదలు కాబోతున్నాయి. గోత్రనామాలు ఇవ్వాలి అనుకునే వాళ్ళు స్క్రోల్ అవుతూనే ఉంది, గోత్రనామాల కొరకు అనే ఒక నంబర్ కనపడుతుంది కదా, ఆ నంబర్ కి ఖచ్చితంగా కాల్ చేసి మీ ఇంటిలిపాది పేర్లు
అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు, మీ గోత్రము, మీ సంకల్పం క్లుప్తంగా, మొత్తం పెద్ద పెద్దగా రాయకండి, క్లుప్తంగా సంకల్పం రాసి మీ అడ్రస్, పిన్ కోడ్ తో సహా, ఫోన్ నంబర్ తో సహా అదే నంబర్ కి వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. గోత్రనామాలకి ఎంత కట్టుకోవాల్సి ఉంటుంది అక్క? 6116. నెల రోజులకి గాను, ఉమ్. ఒక రోజుకి 9 రోజులకి కాదు, కాదు. నెల రోజులకి గాను 6116 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. నెల రోజులు కూడా అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని రెడ్ టీవీ భక్తిలో లైవ్ కూడా ఇస్తాం, లైవ్ లో చూడొచ్చు. ఇక ప్రసాదం ఏమందుతుంది అక్క? ప్రసాదము నేనైతే ఎప్పుడు కూడా చీర పంపించాలని అనుకుంటాను పద్మిని. ఎందుకనంటే అది ఎప్పుడు గుర్తుండిపోతుంది. మీకు నేను చెప్తాను, నేను చాలా ట్రబుల్స్ లో ఉన్నాను, బయటకు వచ్చానని చెప్పా కదా, అది ఒక్కొక్కటి స్టెప్పింగ్ స్టోన్ లాగా అన్నమాట. ప్రతిదీ బైక్ వెళ్ళడానికి ఒక మెట్టుగానే ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు. ఆ ఆలోచన అనేది, ఆ స్ఫురణకు తీసుకురావడం అనేది అది అమ్మవారి అనుగ్రహంగా భావించి, ఎందుకు చెప్తానంటే అది మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి. అప్పుడు నేను అమ్మవారి గుడిలో, లక్ష్మీ అమ్మవారిది అష్టలక్ష్మి టెంపుల్ ఉందన్నమాట మన ఇంటి దగ్గర. అక్కడ 250 రూపాయలు పెట్టి అమ్మవారికి కాటన్ శారీ సమర్పిస్తారనమాట. అది నేను తీసుకుని కొనుక్కున్నాను. అది ఇప్పటికీ నా దగ్గర అలానే ఉంటుంది అల్మారాలో. ఏదైతే ప్రసాదంగా వస్త్రం అనేది మనకి వస్తుందో అది చాలా మంచిది అమ్మవారిది అని చెప్పి నేను అనుకుంటా. అందుకే పూజ ఎప్పుడు చేసినా కూడా వస్త్రం, చీర పంపించాలని నేను అనుకుంటాను. అవును, అద్భుతం అక్క. సో దాంతో పాటుగా ఇక ప్రసాదం ఎలాగో వస్తుంది, భస్మం, కుంకుమ, ఇవన్నీ 1 month తర్వాత వస్తుంది. పూజలన్నీ అవ్వాలి, హోమాలన్నీ అవ్వాలి. ఈసారి మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతుంది అన్నమాట. ఎలా చెప్పాలో, దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కంటి ముందు అయితే కనపడుతుంది. వైభవంగా జరుగుతోంది అనే సెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పద్మిని అది. ఆయన కొంచెం చేస్తేట ఆయన చాలా వైభవం ఇస్తారట అని నేను విన్నప్పుడు అవునా అనుకున్నా. కానీ ఆయన ఇప్పుడు ఇలా చూపించారు అన్నమాట. ఒక చిన్న ఆలోచన. అప్పుడు గురువు గారు, నేను ఎవరి దగ్గర అయితే మంత్రం తీసుకున్నానో పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసేవారు పద్మిని. క్రితంసారి నాకు డౌట్ వచ్చింది అనమాట. మనం చేసాం కదా, మనకున్న దాంట్లో మనం చేసాము. ఏం చేసేవారు గురువు గారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసేవారు, ఏం చేసేవారు అని చెప్పి అనుకున్నా నేను. చూపించింది సంప్రదించండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.